క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో ఇది నా చెట్టు కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి మెడికల్ కాలేజ్ స్టాఫ్ సహకారంతో కాలేజీ ఆవరణంలో 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జె సత్యనారాయణ మాట్లాడారు. క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో ఇది నా చెట్టు కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి మెడికల్ కాలేజ్ స్టాఫ్ సహకారంతో కాలేజీ ఆవరణలో 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జె సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరము కనీసం ఒక మొక్కైనా నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లే ప్రాణం, చెట్లే జీవమని, అందుకే ప్రతి ఒక్కరము విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తే పచ్చని చల్లని వాతావరణం ఏర్పడి స్వచ్ఛమైన గాలి పీల్చడం వలన అందరము ఆరోగ్యంగా జీవిస్తాం. విస్తారంగా వర్షాలు కురవడం వలన స్వచ్ఛమైన సమృద్ధిగా నీరు లభిస్తుంది. విస్తారంగా పంటలు పండుతాయి. అందువల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వానాకాలంలో కనీసం ఒక మొక్కైనా నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి విద్యార్థులను, ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ డి సల్మాన్, జూనియర్ అసిస్టెంట్ ఎండి ముబీన్, లావణ్య, నాగ ఫణీంద్ర, అమర్, మధు, రేణుక, నాగలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు. మనందరి బాధ్యత, మనందరి బాధ్యత, మనందరి బాధ్యత, మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. రైట్. మేడం ఇట్లా ఉంది, ఇంకా వేరే కాయలు